2024 అయిపోవటానికి ఇంకో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఇయర్-ఎండ్ అయ్యే టైంకి ఫోర్బ్స్ అత్యంత ధనవంతులైన వారి లిస్టు రిలీజ్ చేస్తుంది. ఈసారి 2023 రికార్డును బద్దలుకొట్టి ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల లిస్టులో సరిగ్గా 200 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. గతేడాది 169 మంది భారతీయులు ఈ లిస్టులో ఉన్నారు. మరి ఫోర్బ్స్ ప్రకారం అత్యంత ధనవంతులైన భారతీయులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలోని టాప్ 100 ధనవంతులు ఈ సంవత్సరం ఒక మైలురాయిని దాటారు. ఫోర్బ్స్ ప్రకారం తొలి 100 మంది సంపన్నుల ఉమ్మడి సంపద $1.1 ట్రిలియన్ చేరుకుంది. మరి ఈ లిస్టులో ఫస్ట్ ఉన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. $119.5 బిలియన్ టాప్ 1 స్థానంలో నిలిచారు. అంబానీ దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో మరోసారి టాప్లో ఉన్నారు. గతేడాది అంబానీ సంపద $27.5 బిలియన్ల అయితే ఇప్పుడు ఆ సంపద $119.5 బిలియన్ల చేరుకుంది. ముఖేష్ అంబానీ భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా మాత్రమే కాదు, 2024లో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పరంగా అతిపెద్ద లాభం పొందిన రెండో వ్యక్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అంబానీ 13వ అత్యంత సంపన్న వ్యక్తి. అంబానీ సంపద భారత కరెన్సీలో 10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచారు. అదానీ సంపద $116 బిలియన్ ఉంది. ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించింది గౌతమ్ అదానీ కావడం విశేషం. ఒక సంవత్సరంలో గౌతమ్ అదానీ సంపద $48 బిలియన్ పెరిగింది. ఇది సుమారు 9.75 లక్షల కోట్లకు సమానంగా చెబుతారు. అయితే అదానీపై హిండెన్బర్గ్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదానీ సంపద పెరగటానికి మార్కెట్ మాయాజాలమే కారణమని ఆ రిపోర్టు సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్మన్నాయి. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల విలువ $140 బిలియన్ ఆవిరయ్యాయి. అంతకుముందు అదానీ అంతర్జాతీయ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఉండేవారు. గ్రూప్ కంపెనీలతో పాటు వ్యక్తిగత సంపద కూడా కరిగిపోవటంతో ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయారు. ఆయన ఏడాది వ్యవధిలోనే 35% అంటే దాదాపు $28 బిలియన్ సంపదను కోల్పోయారు. 2022-23లో వారానికి 3,000 కోట్ల రూపాయల చొప్పున అదానీ నష్టపోయినట్టు నివేదిక చెప్పింది. అయినా సరే ఇండియాలో మాత్రం రెండో స్థానంలోనే ఉన్నారు అదానీ. ఇక ఇండియాలో టాప్ 3లో ఉన్నది సావిత్రి జిందాల్ కుటుంబం. $43.7 బిలియన్ మూడవ స్థానంలో నిలిచింది. భారతీయ ధనవంతుల జాబితాలో ఒక్కరే ఒక మహిళ సావిత్రి జిందాల్ కావడం విశేషం. ఈమె టాప్ 10లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక భారతీయ సంపన్నులలో శివ నాడార్ $40.2 బిలియన్ల నాలుగో స్థానాన్ని, దిలీప్ సంఘ్వి అండ్ ఫ్యామిలీ 5వ స్థానంలో ఉంది. వీరి సంపద మొత్తం $32.4 బిలియన్ ఉంది. ఇక 6వ స్థానంలో రామ్ కిషన్ దమానీ వారి కుటుంబం $31.5 బిలియన్ నిలిచింది. ఈ రామ్ కిషన్ దమానీ ఎవరో కాదు, డీమార్ట్ వ్యవస్థాపకుడే. ముంబై స్టాక్ మార్కెట్లో బ్రోకర్గా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, బయట పార్టీలకు వెళ్లటం, ఆఖరికి మార్కెట్ మీద సైతం కామెంట్ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయమందించిన తనే పేరు రాయించడు. కనీసం మాట వరుసకు కూడా చెప్పొద్దంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్ చేస్తారు. గతంలో ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్ ఫోటోలు సైతం మీడియాకు లభించలేదంటే ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా ప్రజలు దేనికి ఆకర్షితులవుతారో, తన డీమార్ట్కి ఎలా రప్పించుకోవాలో బాగా తెలిసినవాడు కాబట్టే బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్, స్పెన్సర్స్ వంటి వాటిని వెనక్కి నెట్టగలిగారు దమానీ. నెక్స్ట్ 7వ స్థానంలో నవీన్ మిట్టల్ కుటుంబం $30.7 బిలియన్ నిలిచింది. ఇక 8వ స్థానంలో కుమార్ బిర్లా $24.8 బిలియన్ నిలవగా, 9వ స్థానంలో సైరస్ పూనావాలా $24.5 బిలియన్ నిలిచారు. ఫైనల్గా భారతదేశంలోని అపర కుబేరులలో 10వ స్థానంలో బజాజ్ కుటుంబం $23.4 బిలియన్ నిలిచింది. ఇక ఈ సంవత్సరం కూడా తిరుగులేకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ 1లో నిలిచి తన స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. మరి ఈ టాప్ 10లో ఉన్న బిజినెస్ మ్యాన్స్లలో మీకు ఎవరంటే ఇష్టమో మాకు కామెంట్ చేసేయండి.